Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahema. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సాధారణంగా ఇక్కడ ప్రతిరోజు వర్షాలు కురుస్తాయి. సాధారణంగా ఇక్కడ ప్రతిరోజు వర్షాలు కురుస్తాయి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఇట్ యూజువల్లీ రైన్స్ ఎవ్రీడే హియర్. ఇట్ యూజువల్లీ రైన్స్ ఎవ్రీడే హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ వంటగదిలో చాలా రుచికరమైన వాసన వస్తుంది. వంటగదిలో చాలా రుచికరమైన వాసన వస్తుంది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఇట్ స్మెల్స్ వెరీ డెలిషియస్ ఇన్ ద కిచెన్. ఇట్ స్మెల్స్ వెరీ డెలిషియస్ ఇన్ ద కిచెన్. వంటగదిలో చాలా రుచికరమైన వాసన వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ మనం సాధారణంగా అందరూ కలిసి పాటలు పాడతాం. మనం సాధారణంగా అందరం కలిసి పాటలు పాడతాం అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో we generally sing songs all together. We generally sing songs all together. Next one is అతను ఈమెయిల్ వ్రాస్తాడా. అతను మెయిల్ వ్రాస్తాడా అని అడుగుతూ ఉంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డస్ హీ రైట్ అన్ ఈమెయిల్. డస్ హీ రైట్ అన్ ఈమెయిల్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె పారిస్లో నివసిస్తుందా. ఆమె ప్యారిస్లో నివసిస్తుందా అని అడుగుతూ ఉంటాం కదా, ఇటువంటి సందర్భంలో డస్ షీ లివ్ ఇన్ ప్యారిస్. డస్ షీ లివ్ ఇన్ ప్యారిస్. నెక్స్ట్ వన్ ఈస్ అతను గణితాన్ని బోధించడు. అతను గణితాన్ని బోధించడు. ఇక్కడ నెగిటివ్ ని చెప్తున్నాం. సో హీ డజంట్ టీచ్ మ్యాథ్. హీ డజంట్ టీచ్ మ్యాథ్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నా తల్లి ఎప్పుడు అబద్ధం చెప్పదు. మా అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో మై మదర్ నెవర్ లైస్. మై మదర్ నెవర్ లైస్. నెక్స్ట్ వన్ ఈస్ భూమి గోళాకారంగా ఉంటుంది. భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ద ఎర్త్ ఈజ్ స్పెరికల్. ద ఎర్త్ ఈజ్ స్పెరికల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె కంప్యూటర్ ఉపయోగించదు. ఆమె కంప్యూటర్ని ఉపయోగించదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో షీ డజంట్ యూజ్ ఏ కంప్యూటర్. She doesn't use a computer. Next one is రష్యాలో శీతాకాలంలో చాలా మంచు కురుస్తుంది. రష్యాలో శీతాకాలంలో చాలా మంచు కురుస్తుంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఇట్ స్నోస్ ఎ లాట్ ఇన్ వింటర్ ఇన్ రష్యా. ఇట్ స్నోస్ ఎ లాట్ ఇన్ వింటర్ ఇన్ రష్యా. నెక్స్ట్ వన్ ఈజ్ మేము టెక్సాస్లో నివసిస్తున్నాము. మేము టెక్సాస్లో నివసిస్తున్నాము అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో we live in Texas. We live in Texas. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ప్రతి వేసవి సెలవులకు వెళతారు. మీరు ప్రతి వేసవి సెలవులకు వెళతారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ గో టు హాలిడే ఎవ్రీ సమ్మర్. యూ గో టు హాలిడే ఎవ్రీ సమ్మర్. నెక్స్ట్ వన్ ఈజ్ కోర్స్ వచ్చే ఆదివారం ప్రారంభమవుతుంది. కోర్స్ వచ్చే ఆదివారం ప్రారంభమవుతుంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ద కోర్స్ స్టార్ట్స్ నెక్స్ట్ సండే. ద కోర్స్ స్టార్ట్స్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ప్రతి ఉదయం ఈదుతుంది. ఆమె ప్రతి ఉదయం ఈదుతుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ స్విమ్స్ ఎవ్రీ మార్నింగ్. షీ స్విమ్స్ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను గిన్నెలు కడగను. నేను డిషెస్ వాష్ చేయను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాష్ ద డిషెస్. ఐ డోంట్ వాష్ ద డిషెస్. నెక్స్ట్ వన్ ఈస్ మేము వాటిని ప్రతి వారం చూస్తాము. మేము ఆ వస్తువుల్ని ప్రతి వారం చూస్తాము అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో we see them every week. We see them every week. నెక్స్ట్ వన్ ఈస్ రైలు సాధారణంగా ఎప్పుడు బయలుదేరుతుంది.
ట్రైన్ అనేది సాధారణంగా ఎప్పుడు బయలుదేరుతుంది అని అడుగుతూ ఉంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో వెన్ డస్ ద ట్రైన్ యూజువల్లీ లీవ్? వెన్ డస్ ద ట్రైన్ యూజువల్లీ లీవ్? నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎప్పుడూ తన పర్సును మర్చిపోతుంది. ఆమె ఎప్పుడూ కూడా తన వాలెట్‌ని మర్చిపోతుంది అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో షీ ఆల్వేస్ ఫర్గెట్స్ హర్ పర్స్. షీ ఆల్వేస్ ఫర్గెట్స్ హర్ పర్స్. నెక్స్ట్ వన్ ఈస్ నేను మరియు నా సోదరి ఇకపై ఒకరినొకరు చూడలేము. నేను మరియు నా సోదరి ఇకపై ఒకరినొకరు చూసుకోలేము అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో I and my sister don't see each other anymore. I and my sister don't see each other anymore. Next one is ఆమె డెంటిస్ట్ అవ్వాలనుకుంటుంది. ఆమె డాక్టర్ అవ్వాలనుకుంటుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో she wants to be a dentist. She wants to be a dentist. ఆవులు గడ్డిని తింటాయి. ఆవులు గడ్డిని తింటాయి అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో కౌస్ ఈట్ గ్రాస్. కౌస్ ఈట్ గ్రాస్. నెక్స్ట్ వన్ ఈస్ నా పిల్లి చాలా వేగంగా నడుస్తుంది. నా పిల్లి చాలా వేగంగా నడుస్తుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో మై క్యాట్ వాక్ వెరీ ఫాస్ట్. మై క్యాట్ వాక్ వెరీ ఫాస్ట్. నెక్స్ట్ వన్ ఈస్ నా కొడుకు లండన్‌లో నివసిస్తున్నాడు. నా కొడుకు లండన్‌లో నివసిస్తున్నాడు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో మై సన్ లివ్స్ ఇన్ లండన్. మై సన్ లివ్స్ ఇన్ లండన్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె బాస్కెట్‌బాల్ ఆడుతుంది. ఆమె బాస్కెట్‌బాల్ ఆడుతుంది అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో షీ ప్లేస్ బాస్కెట్‌బాల్. షీ ప్లేస్ బాస్కెట్‌బాల్. నా సోదరి థియేటర్‌లో పనిచేస్తుంది. నా సోదరి థియేటర్‌లో పనిచేస్తుంది అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో మై సిస్టర్ వర్క్స్ ఎట్ ద థియేటర్. మై సిస్టర్ వర్క్స్ ఎట్ ద థియేటర్. నెక్స్ట్ వన్ ఈస్ మైకేల్ పని చేయడు. మైకేల్ అనే అబ్బాయి పని చేయడు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో మైకేల్ డజంట్ వర్క్. మైకేల్ డజంట్ వర్క్. నెక్స్ట్ వన్ ఈస్ మా నాన్నకు ఇంగ్లీష్ బాగా రాదు. మా నాన్నకు ఇంగ్లీష్ బాగా రాదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో మై ఫాదర్ డజంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. మై ఫాదర్ డజంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ ఈస్ అతను ప్రతిరోజు ఫుట్బాల్‌కు వెళ్తాడు. అతను ప్రతిరోజు ఫుట్బాల్ ఆడటానికి వెళ్తాడు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హీ గోస్ టు ఫుట్బాల్ ఎవ్రీ డే. హీ గోస్ టు ఫుట్బాల్ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్ ఈస్ కాలిఫోర్నియా యునైటెడ్ కింగ్డమ్‌లో లేదు. కాలిఫోర్నియా యునైటెడ్ కింగ్డమ్‌లో లేదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో కాలిఫోర్నియా ఈజ్ నాట్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. కాలిఫోర్నియా ఈజ్ నాట్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో I had to make a quick decision. I had to make a quick decision. Next one is ఇది నిజంగా పట్టింపు లేదు. ఈ విషయాన్ని నిజంగా పట్టించుకోలేదు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో it really doesn't matter. It really doesn't matter. నెక్స్ట్ వన్ ఈస్ నాకు కొంత అదనపు డబ్బు కావాలి. నాకు కొంత అదనపు మనీ కావాలి అని అడుగుతూ ఉంటాం కదా! ఎక్స్‌ట్రా మనీ. అటువంటి సందర్భంలో ఐ నీడ్ సమ్ ఎక్స్‌ట్రా మనీ. ఐ నీడ్ సమ్ ఎక్స్‌ట్రా మనీ. నెక్స్ట్ వన్ ఈస్ మీ సమయాన్ని వెచ్చించండి. మీ సమయాన్ని కాస్త వెచ్చించండి అని చెప్తూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో జస్ట్ టేక్ యువర్ టైమ్. జస్ట్ టేక్ యువర్ టైమ్. నెక్స్ట్ వన్ ఈస్ అది నాకు పరిపూర్ణంగా ఉంటుంది. అది నాకు పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో దట్ వుడ్ బి పర్ఫెక్ట్ ఫర్ మీ. దట్ వుడ్ బి
perfect for me. Perfect అంటే పరిపూర్ణం. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.